హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనము హ్యాపీ ఎండింగ్ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ ఎలా ఉంది, ఈ మూవీ కథ ఏమిటని తెలుసుకోబోయే ముందు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. ఓకే, హ్యాపీ ఎండింగ్ మూవీ కాన్సెప్ట్ వచ్చేసి ఒక యువకుడు చిన్న వయసులో ఒక అడల్ట్ మూవీకి వెళ్తాడు. అప్పుడు అదే మూవీకి ఒక స్వామీజీ వస్తాడు. అనుకోని పరిస్థితుల్లో ఆ యువకుడు వల్ల స్వామీజీని అందరు గుర్తుపడతారు. దానికి కోపగుర్తులైన స్వామీజీ ఆ యువకుడిని శపిస్తాడు. ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకుని ఈ చిత్రం చిత్రీకరించారు. ఈ హ్యాపీ ఎండింగ్ మూవీ నటీనటులు వచ్చేసి యాష్ పూరి, అపూర్వ రావు, అజయ్ ఘోష్, ఝాన్సీ తదితర నటీనటులు నటించారు. ఈ హ్యాపీ ఎండింగ్ స్టోరీ వచ్చేసి స్కూల్లో చదువుకునే టైంలో యాష్ పూరి తన ఫ్రెండ్స్ చెప్పారని ఒక అడల్ట్ మూవీకి వెళ్తాడు. అదే మూవీకి స్వామీజీ అయిన అజయ్ ఘోష్ కూడా రహస్యంగా ఆ మూవీకి వస్తాడు. అనుకోని పరిస్థితుల్లో యాష్ పూరి వల్ల స్వామీజీ థియేటర్లో అందరూ గుర్తుపడతారు స్వామీజీని. ఆయన పరువు పోతుంది. కోపకృతుడైన స్వామీజీ యాష్ పూరిని శపిస్తాడు. దానివల్ల యాష్ పూరి ఏ అమ్మాయిని తలుచుకుంటే వాళ్ళందరూ చనిపోతూ ఉంటారు. పెరిగి పెద్దయిన తర్వాత యాష్ పూరి అపూర్వరావుతో ప్రేమలో పడతాడు, పెళ్లి కూడా చేసుకుంటాడు. మరి స్వామీజీ శపించినది ఏమైంది, పెళ్ళి ఎలా జరిగింది, తన భార్యకి ఎందుకు ఏం కాలేదు, ఇలా ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ చూడాలి. ఈ హ్యాపీ ఎండింగ్ మూవీ ఎలా ఉందంటే హీరో పాత్రను చిన్నప్పుడు చూపించి స్టోరీ మొత్తం రివీల్ చేసేసాడు డైరెక్టర్. సింపుల్గా చెప్పాలి అంటే ఒక యువకుడు వల్ల ఇబ్బంది పడ్డ స్వామీజీ ఆ కోపంతో ఆ యువకుడిని శపించటం, ఆ తర్వాత ఆ యువకుడికి నచ్చిన అమ్మాయిలు వరుసగా చనిపోవటం వంటి ఈ స్టోరీ లైన్ కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమాలో ఫన్ ఎంటర్టైన్మెంట్ బాగానే తీశాడు ఈ డైరెక్టర్. కాకపోతే అక్కడక్కడ కొంచెం తడబడ్డాడని అనిపిస్తుంది. నటీనటులు వారి పరిధి మేరకు బాగానే నటించారు. కానీ సీనియర్ నటులైన అజయ్ ఘోష్ మరియు ఝాన్సీని ఇంకొంచెం బాగా ఉపయోగించుకుంటే బాగుండేది. ఇకపోతే హీరో డైలాగ్ వేరియేషన్స్ కూడా కొంత స్లోగా ఉంటుంది. ప్లస్ పాయింట్స్ వచ్చేసి కొత్తగా ఉన్న స్టోరీ లైన్, కామెడీ ట్రాక్. మైనస్ పాయింట్స్ వచ్చేసి కొన్ని సీన్స్ ల్యాగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సీనియర్లను సరిగ్గా ఉపయోగించుకోకపోవటం, స్టోరీ చెప్పడంలో తడబడటము. ఓవరాల్గా ఈ మూవీ వన్ టైం వాచబుల్ అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ, మీ నషరుద్దీన్.